అద్భుతంగా పనిచేసేటువంటి ఆ సూక్ష్మ వ్యాయామం. నిదానంగా విశ్రాంతి పొంది ఇప్పుడు మనం కటి భాగానికి చేస్తున్నాం. కటి భాగానికి సంబంధించినటువంటి ప్రక్రియ. 2 కాళ్ళని చూడండి, కొంచెం దూరం మాత్రమే చాపాను. మీకు గనక నడుము విపరీతమైన నొప్పి ఉంటే ఇంకొంచెం చాపుకోవచ్చు. 2 చేతులను ముందు వైపుగా, అరచేతులు 2 ఒకదానికొకటి అభిముఖంగా ఉండేలాగా చాపి ఉంచండి. ఇప్పుడు గాలిని వదిలేస్తూ 2 చేతులను వెనుకకు తిప్పే ప్రయత్నం చేయండి. కళ్ళు, మెడ, భుజాలు, ప్రాణాయామ అంటే ఐ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్, ఆసన ప్లస్ ప్రాణాయామ కలిపి చేస్తున్నాం. ఇప్పుడు నిదానంగా మధ్యకి వచ్చేసేయండి. గాలిని తీసుకుంటూ మరలా గాలిని వదిలిపెడుతూ దూరంగా వెళ్ళే చేతిని చూస్తూ వెళ్ళండి. గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి. అందరూ కుడి ప్రక్కకే చేద్దాం. నెమ్మదిగా గాలి వదిలేస్తూ కుడివైపు తిరగండి. మీకు కుడివైపుగా తిరిగేసి గాలి తీసుకుంటూ మధ్యస్థ స్థితి. ఇప్పుడు గాలిని వదిలిపెడుతూ ఎడమ ప్రక్కగా, మధ్యస్థ స్థితి. నిదానంగా చేతుల్ని కిందకి దించండి. చక్కగా విశ్రాంతి నొందండి. చేతుల్ని ఫ్రీ చేసుకోండి. విశ్రాంతినివ్వండి. ఉత్కుటాసన చేస్తాము. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాల నుండి ఆసనాలకి వెళ్ళాము. మీరు ఇంట్లో ఎవరికైనా స్పెట్స్ ఉంటే ఐ ఎక్సర్సైజ్ని కూడా మీరు ఇందులో కలుపుకోవచ్చు ప్రతిరోజు చేసే వాటిలో. ఇప్పుడు చక్కగా 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం ఉంచి 2 చేతులను ముందు వైపుగా చాపండి. అరచేతులు నేలను చూస్తూ ఉండాలి. ఇప్పుడు గాలి వదిలేస్తూ సడన్గా బెండ్ అవ్వకూడదు. మీరు నిదానముగా క్రిందకి గాలి వదిలేస్తూ గాలి తీసుకుంటూ నిదానంగా పైకి. మోకాల సర్జరీలు అయిన వాళ్ళు అదే విధంగా కొంచెం బెండే ఆగిపోండి, ఎక్కువ బెండ్ కాకండి. గాలి వదిలేస్తూ క్రిందకి, గాలి తీసుకుంటూ నిదానంగా పైకి. అదే వరుసలో గాలి వదిలేస్తూ క్రిందకి. 1 ఉండండి, 2, 3, 4, 5 విశ్రాంతి. చాలా చక్కగా చేశారండి. చేతుల్ని కిందకి దించండి. పనిష్మెంట్ పోస్చర్, చైర్ పోస్చర్. ఇప్పుడు మనందరికీ మోకాళ్ళు కొంచెం నొప్పిగా ఉంటాయి. నెక్స్ట్ ఆసనం ఏం చేయాలి అని సందేహమే వద్దు. ప్రోటోకాల్లో నెక్స్ట్ దానికి కౌంటర్ పోజ్ ఇచ్చేశారు. మీరు 2 చేతులను ముందు వైపుగా చాపండి. 2 అరచేతులు ఒకదానికొకటి కలపండి. మీ అరచేతులు ఆకాశం వైపు ఉండే విధంగా మెల్లగా పైకి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు మీ మడాలని పైకెత్తాలి. ఇలా ఇక్కడ మీరు నిలబడి ఉంటాను అని మిమ్మల్ని మీరు నమ్మాలి. బ్యాలెన్సింగ్ పోస్చర్లో స్ట్రైట్గా ఒక వస్తువు మీద దృష్టి పెట్టుకొని అట్లానే చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5 పడిపోవద్దు. నిదానంగా చేతులను పక్క వైపుగా తీసుకువస్తూ అరచేతుల నేల వైపు చూపించి నిదానంగా క్రిందకి. విశ్రాంతి. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ పోస్చర్ వృక్షాసన చేస్తాం. ఆల్రెడీ మనం తాడాసనంలో మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం వృక్షాసన ఉండగలనా లేదా అని సందేహమే వద్దు. మన కుడి పాదాన్ని చూడండి. మీ కుడి పాదాన్ని మెల్లగా మడుచుకొని తై దగ్గరికి తీసుకుని వస్తాం. మీ హీల్ అనేది పెల్విక్ రీజియన్ వరకు మీరు ఎంత తేగలిగితే అంత తీసుకుని రండి. మీకు ఎంత వస్తే అంత ప్రయత్నించండి. మీకు ఎంత వస్తే అంత ప్రయత్నం చేయండి. ఉంటానని నమ్మండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను పైకి తెచ్చుకోండి. ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే మీ నమస్కారాన్ని నొక్కిపెట్టి ఉంచండి. ఫింగర్స్ని, అప్పుడు ఉంటారు. మీరు నమస్కారాన్ని నొక్కిపెట్టి ఉంచండి, అప్పుడు ఉంటారు. 1, 2, 3. కాలు పైకి ఎత్తలేని వారు జస్ట్ ఇలా పెట్టుకోండి, చాలు. జస్ట్ అట్లా పెట్టుకోండి. 4, 5. వెరీ గుడ్ సార్. 6. ఇలా ట్రై చేయండి. 7, 8. విశ్రాంతి. రెండో వైపు తొందరగా ముగించేద్దాం. ఓన్లీ 5గా ఉంటే చెప్తాను. బాగా చేయాలి. ఓకేనండి. ఇప్పుడు చక్కగా విశ్రాంతి పొందండి. 2 కాళ్ళని విశ్రాంతి ఇవ్వండి. రెండో వైపు మనస్ఫూర్తిగా నమ్మండి. ఏకాగ్రతను పెంచేటువంటి ఆసనం ఇది. మనకి వృక్షాసనం చేయడం ద్వారా చక్కటి ఏకాగ్రత పెరుగుతుంది.
ఇప్పుడు చక్కగా ఇంకొక వైపు, ఎడమ వైపు నెమ్మదిగా పాదాన్ని పట్టుకొని, మీకు బ్యాలెన్స్ అవ్వకపోతే చెయ్యి ఇలా చాపండి, మీకు బ్యాలెన్స్ అవుతుంది. నిదానంగా పెల్విక్ రీజియన్ వరకు తీసుకొని రావాలి. నిదానంగా పైకి చేతులను నొక్కి పెట్టేసి ఉంచండి. దూరంగా ఉన్న ఒక వస్తువు వైపు దృష్టి పెట్టండి. 1 2 3 4 5. విశ్రాంతి. అద్భుతంగా చేశారు, ప్రయత్నమైనా చేశారు. గుడ్. విశ్రాంతి పొందండి చక్కగా. ఒక్కసారి నడుమును గుండ్రంగా మీకు నడుము నొప్పి రాకుండా ఉంటుంది. నడుమును గుండ్రంగా తిప్పండి విశ్రాంతిగా. నడుమును విశ్రాంతిగా గుండ్రంగా తిప్పుకొని ఇప్పుడు పాదహస్తాసన చేస్తాము. ఒక్కసారి నన్ను చూడండి. పాదహస్తాసన చేసేటప్పుడు పాదాల పక్కనే హస్తాలు ఉంచేటువంటి ఆసనం. మీరెవరు సాధన చేయకండి, ముందుగా చూడండి. కెమెరా ఇటువైపు తిప్పండి, చూడండి. నేనేం చేస్తున్నానంటే పాదహస్తాసన డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఇలా బెండ్ అవ్వట్లేదు. అప్పుడు మీకు ఆసనం ఎప్పటికీ రాదు. గాలి తీసుకుంటూ వెళ్ళాను, నెమ్మదిగా అరచేతులు ఆకాశం వైపు తిప్పి పైకి తీసుకువెళ్ళి శరీరాన్ని సాగదీస్తూ మధ్యస్థ స్థితి నుండి క్రిందకి వచ్చి నెమ్మదిగా తలని తాకించాలి. అసలు మనం ఎక్కడ చేయగలమండి అని అనుకోకుండా మీరు ప్రయత్నించండి, ఎంత చేయగలుగుతారో అంత. కాబట్టి మన యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే కింద హస్తాలు కిందకి పెట్టడం, మోకాలు వంచకుండా ఉండడం. రెడీ? అందరూ ప్రశాంతంగా ఉండండి. గాలి తీసుకుంటూ 2 చేతులని పైకి తీసుకువెళ్ళండి. మీ అరచేతులు నా వైపు చూపించండి. ఇప్పుడు గాలి వదిలేస్తూ సగం మాత్రమే బెండ్ అవ్వండి. ఇప్పుడు అక్కడ నుండి పూర్తిగా కిందకు వంగండి. మోకాళ్ళు వంచకుండా మీ చేతులు ఎంత వస్తే అంతే. చిన్నపిల్లలు మాత్రం చేతులు కింద ఆంచే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు కొంచెం టైట్ చేసుకోండి. 1 2 3 4 5. అలానే రావాలి, హడావిడిగా రాకుండా నిదానంగా 2 చేతులు చెవులకు తగిలిస్తూ పైకి వచ్చి విశ్రాంతి. విశ్రాంతి. నడుము గుండ్రంగా తిప్పుకోండి. మనకు కొంచెం నడుము నొప్పిగా అనిపిస్తుంది కదా అండి. మీరు ఇంట్లో సాధన చేసేటప్పుడు మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే, వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీ పేరెంట్స్కి, పెద్దవారికి, లేదా ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా నడుము నొప్పిగా ఉంటే మీరు ఇలా పెట్టుకొని తలని ఇలా పెట్టుకొని చేయొచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్నవారు. అంతే తప్ప పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఆసనాన్ని. ఇప్పుడు వెనకకు వంగేటువంటి ఆసనం చూడండి. 2 చేతులను మీ అరచేతులు ఇలా క్రింద దిక్కుగా ఉండాలి. మీ 5 వేలను కలిపి ఉంచండి. ఒకేసారి ఇలా బెండ్ అయితే మీకు నడుము నొప్పి వస్తుంది కాబట్టి మీ మోచేతులను లోపలికి లాక్కోండి. ఛాతిని విస్తరించండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ కళ్ళు తెరిచి చేయండి, అప్పుడు బాగా ఉంటారు. 2 కాళ్ళ మధ్య దూరం పెంచుకోండి నడుము నొప్పిగా ఉంటే. ఇప్పుడు నెమ్మదిగా ఛాతిని విస్తరిస్తూ 1 2 4 5. నిదానంగా తల, మెడ, ఛాతీ నెమ్మదిగా నడుమును పైకి లేపండి. పైకి రండి. ప్రోటోకాల్లో ముందుకు వంగడం లేదు, కానీ మీకు నడుము నొప్పిగా అనిపిస్తే ఇలా ముందుకు వంగండి, ప్రాబ్లం ఏం లేదు. ముందుకి కొంచెం వంగి ఉండండి, అప్పుడు మీరు విశ్రాంతి పొందుతుంది నడుము. తదుపరి మనం త్రికోణాసన చేద్దాం. మనం పాదహస్తాసన కానీ అంటే ముందుకు వంగేది, అదేవిధంగా అర్ధచక్రాసన కానీ వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి. ఇవి మనం ప్రతిరోజు సాధన చేయడం ద్వారా పొట్ట కండరాలు బలపడతాయి. ఇప్పుడు చక్కగా త్రికోణాసన, ట్రయాంగిల్ పోస్చర్. 2 కాళ్ళని దూరంగా చాపండి. మీ కుడి కాలు పాదాన్ని కుడి పక్కకు తిప్పండి. 2 చేతులను చాపండి. మీ అరచేతులు మీ ముందు వైపు చూపించండి. మీ అరచేతులను ముందు వైపుకి తిప్పండి. ఇప్పుడు నిదానముగా కుడి ప్రక్కకి బెండ్ అవ్వాలి. అలానే కుడి పక్కకు దిగండి, కుడి వైపుకి దిగండి. మీ పైనున్న చేతిని చూసే ప్రయత్నం చేయండి. ఇబ్బందిగా అనిపిస్తే ముందుకు చూడండి. అలానే ఉండండి.
లాస్ట్ 2 సెకండ్లు, లాస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే ఉండండి. నిదానముగా పైకి రండి. విశ్రాంతి. నెమ్మదిగా పాదాన్ని తిప్పేయండి. కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. ఒక్కసారి నడుమును గుండ్రంగా తిప్పండి. ఇక్కడ మనం కుడి పక్కకు చేసాము, వెంటనే ఎడమ పక్కకు చేసేస్తాం. అప్పుడు మనం అలసిపోతాం. రెండో రోజు ఆసనాలు చేయలేము. మధ్యలో కంపల్సరీగా విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మళ్ళా కాళ్ళు చాపండి. ఈసారి పాదాన్ని ఎడమ పక్కకు తిప్పండి. 2 చేతుల్ని చాపండి గాలి తీసుకుంటూ. మీ అరచేతుల్ని ముందు వైపుకు చూపించండి. గాలి వదిలేస్తూ ఎడమ ప్రక్కగా మీ ఎడమ పక్కకి వంగండి. 1 2 3 4 5 6 విశ్రాంతి. నడుము చక్కగా కాళ్ళను దగ్గరికి తెచ్చేసుకొని నిదానంగా విశ్రాంతి పొందండి. మనం చాలా చోట్ల బయట త్రికోణాసనం చేసిన తర్వాత జంప్ చేస్తారు. ఆ జంప్ చేయకండి. థెరపీ మోడల్ అయితే నిదానంగానే విశ్రాంతి పొందాలి. ఇప్పుడు చక్కగా కూర్చుని చేసేటువంటి ఆసనాలు. ఇప్పుడు అందరూ మీ మీ స్థానంలో చక్కగా కింద కూర్చోండి. కాపుకొని 2 కాళ్ళని చాపండి ముందుకి. రెండు చేతులను వెనక ఉంచి తలను చక్కగా వెనక్కి వాల్చి విశ్రాంతి. తలను వెనక్కి వాల్చి విశ్రాంతి పొందండి. దండాసన, శవాసన, మకరాసన లాంటివి విశ్రాంతి భంగిమలు. కానీ మనం విశ్రాంతి అనగానే మొబైల్లోకి వెళ్ళిపోయామండి. వీటిని చేయడం ద్వారానే మన శరీరం ఎక్కువ శాతం ఒత్తిడి నుండి దూరం అవుతుంది. ఇప్పుడు నిదానంగా విశ్రాంతి పొంది 2 కాళ్ళను దగ్గరకు చేర్చండి. 2 కాళ్ళను దగ్గరకు తెచ్చుకొని మీ 2 పాదాలతో నమస్కారం పెట్టండి. నమస్కార ముద్ర. నమస్కారం పెట్టి ఈ 2 మోకాలను వీలున్నంత కిందకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. 2 పాదాలని ఇలా దగ్గరికి కలిపి ఉంచండి. పాదాలతో నమస్కారం, పాదాలతో నమస్కారం. నడుము నిటారుగా పెట్టండి. ఇది గర్భవతులకి సుఖప్రసవం అవడానికి బాగా పనిచేస్తుంది. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ఉన్న లేదా మోనోపాజ్ స్టేజ్ అయిన హార్మోన్స్ ఇన్బాలెన్స్కి అద్భుతంగా పనిచేసేటువంటి ఆసన. నిదానంగా కాళ్ళను ముందుకు చాపేయండి. 2 కాళ్ళను దగ్గరకు తెచ్చుకొని విశ్రాంతిగా కాళ్ళను చాపేయండి. మోకాలను పైకి కిందికి ఇలా ఆడించుకోండి. పాదాలను ఇలా విశ్రాంతినివ్వండి. 2 చేతులను వెనకే ఉంచి తలను వెనక్కి వాల్చుకోండి. తదుపరి ఆసనం వజ్రాసనం. తదుపరి మనం చేయబోయే ఆసన వజ్రాసన. 2 కాళ్ళని వెనకకు ఈ విధంగా తీసుకుని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాం. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, నేను చేయలేను అంటే బాసిమటం వేసుకొని కూర్చోండి. ప్రాబ్లం ఏమీ లేదు. మామూలుగా కూర్చోండి. మోకాళ్ళ మీద కూర్చోలేని వాళ్ళు చక్కగా అలానే ఉండండి. అవును సార్, కింద కూర్చోవాలి. టోస్ బ్యాక్. చూడండి, మన మడాల్ని ఇలా వెనకకి 2 బొటన వేళ్ళు కలిసే విధంగా ఉంచాలి. ఇది మనకి వజ్రాయుధంలా పనిచేస్తుందండి. డైజెషన్కి వజ్రాయుధంలా పనిచేసేటువంటి ఆసన. జీర్ణశక్తికి చాలా మంచి ఆసనము. నడుము నిటారుగా ఉంచండి. మిగిలిన ఆసనాలన్నీ వజ్రాసనంలోంచే వేస్తాము. కళ్ళను మూసి ఉంచండి. శరీరంలో ఏం జరుగుతుందో గమనించండి. మనం భోజనం చేసిన తర్వాత కూడా చేయదగ్గ ఆసనం ఈ ఆసనం మాత్రమే, వజ్రాసనం. ఇప్పుడు నిదానముగా మోకాళ్ళ మీద నిలబడండి. అర్ధ ఉష్ట్రాసన. అర్ధ ఉష్ట్రాసనానికి మనం ఇందాక చేసిన విధంగానే 2 అరచేతులని ఇలా క్రింద దిక్కుగా ఉంచండి. 2 మోచేతులను లోపలికి ఎంత వీలుంటే అంత లోపలికి తెచ్చుకోండి.
మీ ఛాతి నిండా గాలి తీసుకుంటూ నడుమును ముందుకు నెడుతూ తల మెడ వెనుకకు తీసుకువెళుతూ ఛాతిని విస్తరించండి. ఛాతిని విస్తరించండి. తలను వీలున్నంత వెనకకు. గాలి తీసుకోండి, వదలండి. 1. గాలి తీసుకోండి, వదలండి. 2. గాలి తీసుకోండి, వదలండి. 3. నిదానముగా పైకి రండి. మళ్ళా వజ్రాసనంలో కూర్చోండి. మళ్ళా అలాగే కూర్చోండి, లేదా కాలు చాపి కూర్చోండి. మీ ఇష్టమండి. కష్టంగా చేయకండి. పక్కవారు చేయనివ్వండి, చెవినివ్వకపోండి. వాళ్ళ శరీర తత్వం వేరు, మన శరీర తత్వం వేరు. మన ఆరోగ్య సమస్యలు వేరు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వేరు. మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. మిగిలిన వాటిలో కూర్చోండి చక్కగా ముద్ర పెట్టుకొని. తర్వాతి ఆసనం ఉష్ట్రాసనం. ఒకసారి చూడండి. ఉష్ట్రాసనాలో మనం 2 చేతుల్ని ముందుకు చాపుతాము. కుడి చేత్తో కుడి కాలుని పట్టుకొని ఒక్కసారి చూడండి. రాని వారు ఇంతే చేయండి. వచ్చిన వారు 2వ కాలు పట్టుకోవచ్చు. ముందుగా 1 కాలు పట్టుకున్నాను, మెడని కొంచెం వంచాను, తర్వాత తలని ఇంకొంచెం వంచి ఛాతిని విస్తరించాను. నిదానంగా 2వ కాలు పట్టుకున్నాను. ఇప్పుడు తల పూర్తిగా వెనుకకి. మళ్ళీ తీసేటప్పుడు కూడా హడావిడి లేకుండా నిదానంగా మరలా ఈ చేతిని అలా చేయాలి. ముందుగా అందరూ మోకాల మీదకి రండి. అందరూ ఒకేసారి చేద్దాం. చేతులు ముందుకు చాపండి. 2 కాళ్ళని కొంచెం ఎడం చేసుకోండి. మీకు మోకాలు నొప్పులు ఉంటే మ్యాట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని దాని మీద మోకాలు పెట్టుకోండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నిదానంగా కుడి చేత్తో కుడి కాలిని, నెమ్మదిగా తలను వెనకకు. వచ్చిన వాళ్ళు ఇంతవరకే చేయండి. రాని వాళ్ళందరూ ఇంతే చేయండి. వచ్చిన వాళ్ళందరూ పూర్తిగా 2వ చేయి. 2, 3, 4, 5. నిదానముగా విశ్రాంతి. వజ్రాసన. చాలా చక్కగా చేశారండి. ఈరోజు మీరందరూ చేస్తుంటే యోగాంధ్ర చాలా కన్నుల విందుగా ఉంది. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వజ్రాసనంలో మనం నడుం నొప్పిగా అనిపిస్తుంది ఉష్ట్రాసన చేసేసరికి. మనకి నడుం నొప్పైనా చేయండి. ఎందుకనంటే మన లివరు, ప్యాంక్రియాస్ అన్నిటిని స్టిమ్యులేట్ చేసేటువంటి ఆసనము. అదేవిధంగా పొట్టకండ్రాలను బలపరిచేటువంటిది. మనకి తెలియకుండానే చాలామందికి ఎక్కువ శాతం డైట్ ఎక్కువ చేసేస్తారు, కానీ ఆహారం సరిగా తినరు. మంచి ఆహారాన్ని లోపలికి పంపించకపోగా చెడు ఆహారాన్ని ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. వారికి ఫ్యాటీ లివర్ వస్తుంది. వారికి కూడా మనం ఇందాక చేసినటువంటి ఇప్పుడు చేసే శశాంకాసన, ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఇప్పుడు 2 మోకాలని ఎడం చేయండి. బాసిమఠం వేసుకొని కూర్చోండి సార్. ఇప్పుడు మీ అరచేతుల్ని 2 చేతులు ముందు పెట్టుకోండి, ఇలాగా 2 కాళ్ళకి మధ్యలో. ఇప్పుడు నిదానంగా శరీరాన్ని సాగదీస్తూ ముందుకి 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 ఎంత వెళ్ళగలిగితే అంత ముందుకి. హిప్ లేపకండి సార్, వెనక్కి ఉంచండి. నిదానంగా మీ నుదురుని కింద ఆంచే ప్రయత్నం, లేదా గడ్డాన్ని ఆంచే ప్రయత్నం. గడ్డం ఆనకపోతే నుదురు ఆనించండి. గడ్డం ఆంచేలా ఉంటే గడ్డమే ఆనించండి. అసలు నాకు 2 రావట్లేదంటే సగం దూరం రండి. సగం దూరం రండి చాలు. ఎంత వస్తే అంతే. సగం దూరం రండి. 4, 5, 6. నిదానంగా వెనక్కి రండి. అలాగే నడుచుకుంటూ చేతుల మీద నిదానంగా వెనక్కి రండి. 2 కాళ్ళని దగ్గరికి తెచ్చుకోండి. విశ్రాంతి. ఇప్పుడు చక్కగా విశ్రాంతి పొంది 2 మోకాలని మళ్ళీ ఎడం చేయండి. ఉత్తాన మండూకాసన. బాసిమఠం వేసుకునే వాళ్ళు అలా కూర్చొని చేసేయండి. ఇది చేతులతో చేసేదే కాబట్టి మీరు బాసిమఠం వేసుకొని చేయండి చక్కగా. మిగిలిన వాళ్ళందరూ ఆసనాన్ని పాటించండి. మీరు కూడా చేయండి సార్. ఎవరు కూర్చోవద్దు, మొబైల్ ముట్టుకోవద్దు, ఏ ఫొటోస్ మీరు తీయొద్దు. మీరు జస్ట్ చేయడం ఒక్కటే చక్కగా చేయండి. సైడ్ కూర్చున్న వాళ్ళందరూ వేపీస్ ఇబ్బంది పడకుండా. ఇప్పుడు మన 2 చేతులని పైకి ఎత్తండి. మీ కుడి అరచేతిని ఎడమ షోల్డర్ బ్లేడ్ మీద, ఎడమ అరచేతిని కుడి వైపుకి నిదానంగా తలను నిదానంగా తీసుకుని రండి.
మీ కంటి చూపుని పైకి చూస్తున్నట్లుగా. ఉత్తాన మండూకాసనం, ఊర్ధముఖంగా చూసే కప్ప. ఉత్తాన మండూకాసనం. మండూకము అంటే కప్ప. అలానే ఉండండి. 1 గాలి తీసుకోండి, ఊపిరితిత్తుల నిండుగా గాలి వదిలేయండి. 2 3 గాలి తీసుకొని వదలడం. 4 5 నిదానముగా విశ్రాంతి. మనం వ్యాయామం అంటే పర్టికులర్గా దానికోసం ఒక మ్యాట్ వేసుకోవాలి, లేదో ఎక్కడికో వెళ్ళాలి, యంత్రాలతో చేయాలనే భావన వదిలేయండి. నిదానంగా కాళ్ళని చాపేసుకోండి. కాళ్ళని ఆడిస్తూ 2 చేతులను వెనకే ఉంచి తలను చక్కగా వెనకకు వాల్చి విశ్రాంతి పొందండి. శ్వాసలు తీసుకొని వదిలిపెడుతూ మనం ఇలా చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలన్నా చేస్తూ ఉండాలి. లేదనంటే మనకి తెలియకుండానే అప్పటి వరకు భుజం నొప్పి ఉండదు, కానీ భుజం ఫ్రీజ్ అయిపోతుంది. అప్పటి వరకు మెడ సమస్య ఉండదు, మెడ ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి దానికి కదలకి ఇచ్చినంతకాలం అది యవ్వనంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి అవయవాన్ని ఆసనాల ద్వారా వంచండి, ప్రతిరోజు సాధన చేయండి. ఇప్పుడు విశ్రాంతి పొంది మనం వక్రాసన చేస్తాం. 2 కాళ్ళని ముందుకు చాపాం కదా అండి. మీ కుడి పాదాన్ని ఎడమ మోకాళ్ళకి నిదానంగా తీసుకుని రండి. మీ కుడి పాదాన్ని, ఆసనాలను కుడి పక్క నుండి, ప్రాణాయామాన్ని ఎడమ పక్క నుండి మొదలు పెడతాం మనం. ఇప్పుడు ఏ కాలు మడిచారో ఆ చేతిని వెనక్కి తీసుకురండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేతిని పైకెత్తండి, చాపిన కాలు వైపు ఉన్న చేతిని. ఇప్పుడు ఈ నిదానంగా దీన్ని లాక్ చేసి హస్తం పక్కన పెట్టాలి. ఇలా అవ్వని పక్షంలో చేత్తో పట్టుకొని లాగేయండి. ఇట్లా అవ్వని పక్షంలో చేత్తో ఒత్తుకొని ఇప్పుడు గాలి వదిలేస్తూ వెనకకి చూడాలి. మనం లాక్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరు లాక్ చేసి వెనకకి చూడడం ఇంపార్టెంట్. మీ వెనక పెట్టిన చేతి వైపు చూడాలి. మీ వెనక పెట్టిన చేతి వైపు చూడండి. అక్కడే ఉండండి. 1 డయాబెటీస్ ఆసన, 2 3 4 విశ్రాంతి. తలను నిదానంగా తీసుకురండి. మొదటగా చేతిని నెమ్మదిగా వదలండి. నెమ్మదిగా కాలు చాపేయండి. మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ చక్కగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. మనకి ఇక్కడ అందరం ఈ లాక్ అవ్వట్లేదు కాబట్టి నాకు ఆసన రాదనుకుంటాం. ఇలా పెట్టి తల తిప్పకపోతే ఆసనం రాదు. తల తిప్పితే ఇక్కడ మనకి ఒత్తిడి జరుగుతుందండి. ఇప్పుడు ఇంకొక వైపు చేద్దాం. నెమ్మదిగా మీ ఎడమ కాలుని మడవండి. మీకు ఎంత వస్తే అంతే చేయండి. ఏ కాలు మడిచారో ఆ చేయి వెనక పెట్టండి. ఇంకొక చేతితో చక్కగా పాదాన్ని పట్టుకోండి. రానివారు, వచ్చినవారు లాకింగ్. రానివారు పట్టుకొని ఇలా ఈ కాలు చాపండి సార్. ఇప్పుడు ఏ చెయ్యి వెనక పెట్టారో అటువైపుగా తలని తిప్పుతాం. ఏ చెయ్యి వెనక ఉందో అటువైపే తలని తిప్పండి. గాలి తీసుకోండి, వదలండి, పొట్టకేసి ఒత్తండి బాగా. మీ పేరెంట్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరలా చేయండి, మరలా చేయండి, 2-3 సార్లు చేయండి ప్రతిరోజు. తీసుకోండి గాలిని, వదలండి. ముచ్చటగా 3వసారి గాలి తీసుకోండి, వదిలేయండి. తల తిప్పండి నిదానముగా ముందుకి. చేతిని నెమ్మదిగా విడుదల చేయండి. నెమ్మదిగా కాలు చాపండి. విశ్రాంతి. తలను వెనక్కి వాల్చి చక్కగా విశ్రాంతినివ్వండి. మనం నిలబడి చేసాం, కూర్చొని కూడా చేసాం. ఇప్పుడు చక్కగా పడుకొని చేద్దాం. నిదానంగా 2 కాళ్ళని వెనకకు తీసుకొని వెళ్ళి పడుకోవడం. చూడండి, ఈ 2 చేతులు ఉన్నాయా అండి? దీన్ని ఒకదాని మీద ఒకటి జోడించి ముందు పెట్టి నుదురుని ఆనించండి. ఇలా మీ 2 కాళ్ళు ఎలా ఉండాలి అని అంటే 2 కాళ్ళు దూరంగా చాపి మడాలు 2 ఒకదానికొకటి చూస్తున్నట్లుగా ఉంచండి. కాళ్ళని విస్తరించండి. కిందకి పడుకుని పోండి. మొత్తం కింద పడుకోండి. చక్కగా కింద మొత్తం బోర్లంగా పడుకోండి. సరే మీరు కూడా చేయండి.
మీరు కూడా వీడియోలో పడుతున్నారు, వీళ్ళని ఫొటోస్ తీసినప్పుడు మీరు సరిగా కనిపించట్లేదు. మీరందరూ బాగా చేసేవాళ్ళ కనిపిస్తున్నారు. చెయ్యండి. ఎక్కడ కూర్చొని ఉండకూడదండి, అందరూ బోర్లంగా పడుకోండి. మకరాసన, విశ్రాంతి. మకరాసనంలో హాయిగా పడుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి చెంపను ఆనించండి. మీ 2 చేతుల మీద కుడి చెంపను ఆనించండి. వైట్ షర్ట్ మాసిపోతుందేమో, జుట్టు చెరిగిపోతుందేమో, ముందుకు పడుకుంటే ఇబ్బందిగా ఉంటుందేమో ఆలోచనలు వదలండి. మనం ఇక్కడ వచ్చింది నేర్చుకోవడానికి, 365 రోజులు అదే ప్రక్రియను కొనసాగించడానికి. కాబట్టి చక్కగా చేయండి. సార్ మీరు కూడా చేయండి సార్. నిదానంగా ఇప్పుడు బోర్లంగా పడుకొని చేసే ఆసనాలని సాధన చేద్దాం. సార్ మీరు కూడా అండి, ఎవరు కూర్చుని ఉండకండి. మీరు కూర్చుని ఉంటే వాళ్ళు చెయ్యండి, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళను దగ్గరికి జరుపుకోండి. 2 చేతులను ముందుకు చాపేసేయండి పూర్తిగా. భుజంగాసనము. నిదానంగా మీకు బాగా నడు నొప్పిగా అనిపిస్తే మీ 2 చేతులను తలకి ముందుకి కొంచెం వెనక్కి తీసుకుని 2 చేతులు 2 భుజాలకి ఎదురు పెట్టండి. మీకు ఏ విధమైన నడునొప్పి లేకపోతే ఛాతీకి ఇరుప్రక్కలా పెట్టండి. మీకు నడునొప్పి ఎక్కువగా ఉంటే మన యొక్క తలకి ఇరుప్రక్కలా పెట్టండి. లేదు నాకు బాగా నడునొప్పి ఉంది అని అనుకుంటే తలకి ఇరుప్రక్కలా పెట్టండి. నడునొప్పి లేకపోతే ఛాతీకి ఇరుప్రక్కలా పెట్టండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ పడగ విప్పిన పాము మాదిరిగా కొంచెం తలని పైకెత్తండి. నెమ్మదిగా ఇంకొంచెం పైకి లేవండి, ఇంకొంచెం పైకి లేవండి. అక్కడ ఆపండి. 2 మడాలు దగ్గరగా ఉండాలి. పైకి చూడండి సర్పం మాదిరిగా. 1 2 3 4 5 నిదానంగా క్రిందకి. విశ్రాంతి. మరలా మకరాసనంలో పడుకోండి. మకరాసనంలో పడుకోండి చక్కగా. మకరాసనంలో 2 చేతులను ఎదురు బోర్లించుకొని చేతుల మీదే మన నుదిర నుంచి అలా ఒక హస్తం మీద ఇంకొక హస్తం పెట్టుకోండి. విశ్రాంతి. ఒక హస్తం మీద ఇంకొక హస్తం ఉంచి చక్కగా విశ్రాంతి పొందండి. ఇప్పుడు శలభాసన చేస్తాం. శలభము అంటే మిడత. మిడత ఆకారంలో కాళ్ళను పైకెత్తడం. సైడ్ పొజిషన్స్. 2 కాళ్ళను కలిపి ఉంచి మీ 2టిని కూడా మీ తొడల కిందకి తీసుకువెళ్ళండి. 2 చేతులని అరచేతులను నేలవైపుగా బోర్లించి 2 కాళ్ళని నిదానంగా పైకి లేపాలి. ఇలా అలానే ఉండండి. 1 నడుము కండరాలని చాలా కూర్చేటువంటి ఆసనం. 2 3 కాళ్ళు పట్టుకోకూడదు, కాళ్ళు వంగకూడదు. 4 5 విశ్రాంతి. పడుకోండి చక్కగా ముందుకి. చాలా తక్కువ కౌంట్ చెప్తున్నానండి. మనం ఎంత కౌంట్ చేసామనేది కాదు, ఆసనాన్ని మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. శలభాసన మనకి కింది పొట్టను కూడా తగ్గిస్తుంది. ఎవరికైనా పొత్తు కడుపు ఎక్కువగా ఉంటే ఆ పొత్తు కడుపు కండరాలని కూడా బలం చేకూరుస్తుంది శలభాసన. ఇప్పుడు నిదానంగా శవాసనానికి వద్దాం. నెమ్మదిగా వెళ్ళకిల్లా తిరిగి పడుకోండి. మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ పోస్చర్ శవాసన. మీలో ఎంతమందికి ఇష్టం? హ్యాండ్ రేస్ చేయండి. శవాసన ఎంతమందికి ఇష్టమో, శవాసన ఎంతమందికి ఇష్టమో అందరూ చేతులు ఎత్తారండి. అందరూ చేతులు ఎత్తారు శవాసన ఇష్టమైన వాళ్ళు. వెరీ గుడ్. నెమ్మదిగా అరచేతులు తెరవండి ఆకాశం వైపుకి. ఇలా శరీరానికి ఇరుప్రక్కలా చాపి విశ్రాంతి. చేతులు కింద పెట్టేసేయండి. నిదానంగా శరీరం మొత్తాన్ని ఒక్కసారి గమనించుకోండి. 2-3 దీర్ఘ శ్వాసలు చేయండి.
సేతుబంధాసన చేస్తాము, అంటే బ్రిడ్జ్ పోస్చర్. సేతుబంధాసన ఇది నడుం నొప్పికి చాలా మంచి ఆసనము, థైరాయిడ్కి చాలా మంచి ఆసనము. థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్గా ఉంచుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటే, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, అదేవిధంగా మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి జెంట్స్కి ఎలా పనిచేస్తుంది అంటే మీ తొడ, అదేవిధంగా అబ్డామిన్ మసిల్స్ని, అక్కడ ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి రెండు కాళ్ళను దగ్గరగా మర్చుకోండి. ఎవరైతే రీసెంట్గా ఆపరేషన్స్ అయిన వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ చేయవచ్చు. రెండు కాళ్ళని మడుచుకోండి. రెండు పాదాలని మన యొక్క హిప్కి దగ్గరగా తెచ్చుకున్నాం. నిదానంగా మన నడుమును ఎంత వీలుంటే అంత పైకి నిదానంగా పైకి లేపండి. మన ఛాతిని వక్షస్థలానికి నొక్కిపెట్టి ఉంచండి. అక్కడ గాలి తీసుకొని వదలండి ఒక 2-3 సార్లు. రెండవసారి గాలి తీసుకుని వదలండి. మూడవసారి నిదానంగా కిందకు వచ్చేసేయండి. కాలు చాపేయండి. శవాసనంలో పడుకోండి. సేతుబంధాసన. రక్త ప్రసరణ మనం రివర్స్లోకి తీసుకొచ్చాం చూడండి. మన నాభి దగ్గర నుండి కింద వైపుగా, తల వైపుగా ప్రవహింపజేసాము. చక్కగా విశ్రాంతి పొందండి. దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ విశ్రాంతి. ఇప్పుడు పొట్ట తగ్గేటువంటి ఆసనాల్లో ముఖ్య పాత్ర వహించేటువంటి ఉత్తాన పాదాసన ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇది కూడా అంతే. ఎవరికైనా సరే పొట్టకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగిన వాళ్ళు కొన్ని రోజుల పాటు దీన్ని అవాయిడ్ చేయాలి, వాళ్ళు చేయకూడదు. మిగిలిన వారు అందరూ చేయండి. రెండు చేతులను శరీరానికి ఇరుప్రక్కలా ఉంచి రెండు కాళ్ళను 45 డిగ్రీల కోణంలో పైకెత్తండి. రాని వాళ్ళు, రెండు కాళ్ళు ఎత్తలేని వాళ్ళు ఒక కాలు ఎత్తండి కాసేపు, తర్వాత ఇంకో కాలు ఎత్తండి. 1 2 3 4, రెండు చేతులు సైడ్ పెట్టి 5 6 విశ్రాంతి. చాలా చక్కగా చేశారండి. నేను ఈ ఆసన అందరూ వదిలేస్తారనుకున్నాను. ఏ ఆసనము వదలట్లేదు, మీరు ప్రతి ఆసనము సక్సెస్ చేస్తున్నారు. పడుకునే ఉండండి. శవాసనాలు పడుకునే ఉండండి. శవాసనం నుండి ఎవ్వరు కూర్చోవద్దు. స్టేజ్కి రైట్ సైడ్ కూర్చుని ఉన్నారు. మీరందరూ పడుకోండి. శవాసనాలు మొబైల్ పక్కన పెట్టండి. పడుకోండి శవాసనంలో. గర్ల్స్ కూడా ఇటువైపు, గర్ల్స్ లాస్ట్ వాళ్ళు శవాసనంలో పడుకోండి అమ్మా. చీర కట్టుకొని చేసేవాళ్ళు లాస్ట్లో. మీరు ఎన్ని చేయగలిగితే అన్నే చేయండి, కానీ అందరిలాగా ఆసన స్థితిలో పడుకుని ఉండండి. అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఒకసారి వాళ్ళని మోటివేట్ చేయండి, పడుకునే విధంగా చెప్పండి వారందరికీ. ఒకరు కూర్చుంటే అందరూ కూర్చుంటారండి. మీరు కూడా పడుకోండి, అందరూ శవాసనంలో పడుకోండి. తదుపరి అర్ధహలాసన. అర్ధహలాసన వెరికోజ్ వెయిన్స్కి అద్భుతంగా పనిచేసేటువంటి ఆసనం. రెండు కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి. రెండు చేతులను నొక్కి పెట్టి ఉంచండి, నేలకి అదిమి పెట్టండి. ఇప్పుడు ఆ బలంతో రెండు కాళ్ళు 90 డిగ్రీల కోణంలో పైకెత్తండి. ఇది బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు బెడ్ మీద కూడా చేయొచ్చు. నేను కింద కూర్చోలేను అనేవాళ్ళు బెడ్ మీద ఉండి చేయవచ్చు. రెండు కాళ్ళు అలానే ఉంచండి. 1 రక్త ప్రసరణ చక్కగా రివర్స్లో జరుగుతుంది. మన యొక్క శరీరాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. 3 4 5 6 విశ్రాంతి. నిదానంగా శవాసన. నేను సాధారణంగా కౌంట్ చెప్పేటప్పుడు 20-30 కౌంట్ చెప్తాను. ఈరోజు చూడండి, మీరు అందరూ చేయాలనే ఉద్దేశంతో కేవలం 5 అంటే 5 కౌంట్ చెప్తున్నాను. ఆ 5 కౌంట్ అందరూ ఒకేసారి మొదలు పెట్టాలి, ఒకేసారి ముగించాలి. వెనక్కి ముందుకి చేయకండి, కూర్చొని ఉండకండి. మనకి స్టేజ్కి బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ప్లేస్ వస్తుందండి.
అలాగే ముందు వైపు ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ ప్లేస్ వస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వారు కూర్చుంటున్నారు ఎక్కువగా. ఇక నుండి మీకు స్టార్ట్ చేస్తున్నాను, ఎవరు బాగా చేస్తారు. స్టేజ్కి రైట్ సైడ్ వాళ్ళు ఎక్కువ కూర్చుని ఉన్నారు, మీరు అందరూ పడుకోండి. ఇప్పుడు నిదానంగా విశ్రాంతి పొంది లాస్ట్ ఆసన పడుకొని చేసేటువంటి ఆసనాల్లో చివరాఖరి ఆసనము మన శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువును, గ్యాస్ని బయటకు పంపించేటువంటి ఆసనం. 2 కాళ్ళు దగ్గరగా మడిచి పొట్ట మీదకి తెచ్చుకోండి. నేను చెప్పినట్లుగానే చేయండి. ఇప్పుడు పొట్ట మీదకి తెచ్చుకున్నాక కుడి చేత్తో మన కుడి కాలుని, ఎడమ చేత్తో ఎడమ కాలుని లాక్ చేయండి. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ తొడల కింద నుండి లాక్ చేయండి. మోకాలు నొప్పులు ఉంటే తొడల కింద నుండి, మోకాలు నొప్పి లేకపోతే అదే కాళ్ళు పైనుండి. ఇప్పుడు నిదానంగా గాలి వదిలేస్తూ తలెత్తండి. గాలి వదిలేస్తూ తలను పైకెత్తండి. 1, గాలి తీసుకుని వదలండి. 2, గాలి తీసుకుని వదలండి. 3, 4, 5 ఒకేసారి వదలొద్దు. నెమ్మదిగా తలను దించండి, చేతులు వదలండి, నిదానంగా కాళ్ళు చాపండి. శవాసన. విశ్రాంతి. దీర్ఘ శ్వాసలు చేయండి. శవాసన మనకి విశ్రాంతినిచ్చేటువంటి ఆసనాల్లో చాలా మంచి పోస్చరు. ఈ ఆసనం ద్వారా మన శరీరం మొత్తాన్ని కూడా విశ్రాంతినివ్వవచ్చు. ఇప్పుడు చక్కగా మీరందరూ 2-3 దీర్ఘ శ్వాసలు చేయండి. ఇప్పుడు చక్కగా అరచేతులను అలాగే తెరచి ఉంచి శవాసనాలో విశ్రాంతి పొందుతున్నాము. నెమ్మదిగా మీరందరూ మీ కాలి వేలు మీద దృష్టి పెట్టండి. మీ మడాల మీద దృష్టి పెట్టండి. కళ్ళు మూసుకొని ఆ అవయవాన్ని తలుచుకోవడం. తల పైకెత్తి చూడకండి. నెమ్మదిగా మీ కాఫ్ మసిల్స్ కింది కండరాల మీద దృష్టిని నిలపండి. మీ మోకాల మీద దృష్టిని నిలపండి. మీరు ఎక్కడ దృష్టిని నిలిపితే అక్కడ దీర్ఘ శ్వాసలు తీసుకొని వదిలిపెడుతూ చేయండి. నిదానంగా మీ తొడల దగ్గర దృష్టిని పెట్టండి. నిదానంగా మీ మూలాధార చక్రం అంటే యానెస్థీసియన్ దగ్గర దృష్టిని పెట్టండి. అక్కడే దీర్ఘ శ్వాసలు తీసుకొని ఆ అవయవాన్ని గమనించండి. పొత్తి కడుపు, క్రింది పొట్ట, నాభి స్థానము. నిదానంగా మన ఉదర భాగము, అబ్డామిన్ మీద దృష్టి పెట్టండి. గాలి తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి లేవాలి బెలూన్ లాగా. గాలి వదిలేస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. అలా మీ శరీరం జరుగుతుందా లేదా గమనించండి. జరగని పక్షంలో కీళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నిదానంగా మీ ఛాతీ మీద దృష్టిని నిలపండి. మీ భుజాలు, మీ మోచేతులు, మీ అరచేతులు, మీ చేతి వేళ్ళు, నిదానంగా మీ బటెక్స్ దగ్గరికి రండి. మీ బటెక్స్ మధ్య నుండి
మన టెయిల్ బోన్ దగ్గర నుండి, తోక భాగం నుండి వెన్నుపూస, అక్కడి నుండి ఒక్కొక్క డిస్క్ని, ఒక్కొక్క పూసని గమనిస్తూ పై పూస వరకు రండి. మీ లంబార్, మీ థొరాసిక్ రీజియన్, వీటన్నిటినీ అన్నమాట. మీ వెన్నుపూసలు ఒక్కొక్క దాన్ని గమనిస్తూ మీ మెడ వరకు రండి. నిదానంగా మీ థైరాయిడ్ గ్లాండ్ మీద, మీ మెడ వద్ద గొంతు భాగం దగ్గర దృష్టిని పెట్టండి. అక్కడ 2 దీర్ఘ శ్వాసలు చేయండి. నిదానంగా మీ ముఖ భాగము, కళ్ళు, పెదవులు, నాలుక, చెవులు, మొత్తం ముఖ కవలికల్ని ఒక్కసారి మీ ఇమేజ్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు ఇద్దరి ముఖాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ ఇమేజ్ మీకు కనిపించాలి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ప్రకృతిలో మనం మమేకం అవడానికి గాలిని, నీటిని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. వాటి రెండిటిని ప్రకృతి దగ్గరగా ఉన్నట్టుగా ఊహించుకోండి. చక్కటి గాలి వీస్తుంది, పక్కనే ఒక నది ప్రవహిస్తుంది. ఇప్పుడు ముఖంలో చిన్న స్మైల్ పెట్టండి. నెమ్మదిగా మీ ఎడమ ప్రక్కకు తిరగండి. ఎడమ వైపుగా తిరిగి నిదానముగా కూర్చోండి. వజ్రాసన, పద్మాసన, కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్. బాసిమఠం అయినా సరే పర్లేదు, కూర్చోండి. కళ్ళు మూసుకొని నడుము నిటారుగా ఉంచండి. ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామ చేస్తాం. కపాలభాతి అనేది ప్రాణాయామంలోకి వస్తుంది, క్రియలలోకి వస్తుంది. అంటే క్లెన్జింగ్ ప్రాసెస్, మన శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియ అన్నమాట. మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ విధంగా చేయండి. ఇలా చేయండి. మిగిలిన వాళ్ళందరూ గాలి తీసుకోండి. విశ్రాంతి. 2-3 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. చూడండి, పొట్టని మీద దృష్టి పెట్టి, అటువైపున్న కాలేజ్ స్టూడెంట్ అర్థం కాకపోతే గాలిని ఫోర్స్గా గోడకు కొట్టిన బంతి మాదిరిగా విసురుతాం ఈ విధంగా. దీనిని కపాలభాతి అంటాం. కపాలం అంటే స్కల్, భాతి అంటే క్లీనింగ్. కపాలభాతి మీ మెదడును ఉత్తేజితం చేస్తుంది. డ్రగ్స్ తీసుకోవాలి, లేకపోతే ఏదైనా చెడు వ్యసనాలకు వెళ్ళాలి అనేటువంటి ఇమేజ్నే మన బ్రెయిన్లోంచి తీసేసేటువంటి క్లెన్జింగ్ ప్రాసెస్ కపాలభాతి. ఇప్పుడు చక్కగా మరలా ఇంకొకసారి చేయండి. గాలి తీసుకోండి నిండుగా. విశ్రాంతి. 2 దీర్ఘ శ్వాసలు. ముక్కుని చిట్లించకండి. ప్రశాంతంగా నాభి దగ్గర జరగాల్సిన ప్రక్రియ. ముచ్చటగా 3వసారి గాలి తీసుకోండి. స్టార్ట్. విశ్రాంతి. 2-3 దీర్ఘ శ్వాసలు చేయండి. కళ్ళు మూసుకునే ఉండండి. 2-3 దీర్ఘ శ్వాసలు చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్. ఇప్పుడు మనం అనులోమన విలోమన ప్రాణాయామం చేస్తాము. మీరు ఎడమ చేతిని చూపించండి. అందరూ ఎడమ చేతిని ఇలా చిన్ముద్ర, చూపుడు వేలు, అదేవిధంగా బొటన వేలును కలిపి ఇలా ఎడమ మోకాల మీద పెట్టేసేయండి. ఇలా. ఇప్పుడు మీ కుడి చేయి పైకి లేపండి. మీ కుడి చేయి
కుడి చెయ్యి చూపుడు వేలు మధ్య వేలుని మోయండి. దీనిని ఏ ముద్ర అంటామంటే నాసికా ముద్ర. ఏ ముద్ర? నాసికా ముద్ర. ఈ నాసికా ముద్రని చక్కగా ముక్కు దగ్గరికి తెచ్చుకొని కుడి ముక్కును మూయడానికి బొటన వేలుని, ఎడం ముక్కును మూయడానికి చివరి 2 వేలని ఉపయోగిస్తాం. ముందుగా ప్రాణాయామ ఎడం పక్క నుండి మొదలు పెట్టాలి, ఆసనం కుడి పక్క నుండి మొదలు పెట్టాలి. అనులోమ విలోమన ప్రాణాయామం అనేది ప్రాణాయామం కాబట్టి కుడి ముక్కును మూసేయండి, ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. నెమ్మదిగా ముక్కును మూసేసి ఉంచి కుడి నాసికా రంధ్రం ద్వారా తీసుకున్న గాలిని వదిలేయండి. ఎటు వదిలేసామో మళ్ళీ అటు నుండే తీసుకోండి గాలిని. నిదానంగా మళ్ళా ఎడం పక్క నుండి విడుదల చేయండి. ఇదంతా కలిపి ఒక రౌండ్ అయిందండి. సహనం కావాలి, మాతృమూర్తి లాంటి ప్రాణాయామ కాబట్టి నిదానంగా చేయండి. లెఫ్ట్ తీసుకోండి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా తీసుకోండి, కుడి నాసికా రంధ్రం ద్వారా వదిలేయండి. నిదానంగా కుడి నాసికా రంధ్రం ద్వారా తీసుకోండి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా విడుదల చేయండి. మూడోసారి కూడా చేద్దాము. ఎందుకు అని అంటే అనులోమ విలోమ ప్రాణాయామం ఇంట్లో చేసేటప్పుడు మీరు 10 నిమిషాలు చేయండి. ఇలా చేయడం ద్వారా షుగర్, బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నా, అదేవిధంగా మనకి విపరీతమైన మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నా, హార్మోన్స్కి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా, అదేవిధంగా మనకి హార్మోన్స్ ఇష్యూస్తో పాటుగా తెలియకుండానే పేరెంట్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళైనా సరే, చదువు మీద సరిగా దృష్టి పెట్టలేకపోతున్నా సరే, చర్మ సమస్యలు ఉన్నా సరే, సర్వం అన్నిటికీ పనిచేస్తుంది అనులోమన విలోమన ప్రాణాయామ. ఎందుకు అని అంటే ఇది 72,000 నాడులను యాక్టివ్ చేస్తుంది ఈ అనులోమన విలోమన ప్రాణాయామ. విశ్రాంతి పొందండి. 2 చేతులని చిన్ముద్ర పెట్టుకోండి, కళ్ళను మూసి ఉంచండి. 2-3 దీర్ఘ శ్వాసలు. తదుపరి ప్రాణాయామ శీతలి ప్రాణాయామ చేస్తాము. నన్ను ఒకసారి జూమ్ చేయండి. నాలుకను ట్యూబ్లా చేయాలి. చూడండి, ఇలా నాలుకని గొట్టం ఆకారంలో మడిచి అక్కడ మధ్యలోంచి గాలి తీసుకొని ముక్కుతో వదులుతాం. చూడండి, కదా అండి. అందరూ లాఫింగ్ యోగా చేస్తున్నారు, ఇదేం కొత్త ప్రాణాయామాలు అని చెప్పి. కానీ మనకి బాగా దాహం వేసినప్పుడు ఈ ప్రాణాయామ చేయండి, వెంటనే దాహం తీరుతుంది. శీతలి ప్రాణాయామ ఎవరికైతే ఎవ్రీ ఇయర్ జాండీస్ వస్తుందో, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, వాళ్ళు ఇది ప్రతిరోజు ఒక 20-30 సార్లు చేయాలి. నోటితో తీసుకున్నాను, ముక్కుతో వదిలాను. మరలా నోటితో తీసుకోండి, ముక్కుతో వదలండి. నిదానంగా చేయండి. మరలా నోటితో తీసుకోండి. చాలా చక్కగా చేస్తున్నారు. నెమ్మదిగా ముక్కుతో వదలండి. నోటితో తీసుకోండి, ముక్కుతో వదలండి. విశ్రాంతి. కళ్ళు మూసుకోండి. 2-3 దీర్ఘ శ్వాసలు చేయండి. చివరాఖరి ప్రాణాయామ భ్రామరీ ప్రాణాయామ ఇప్పుడు మనం చేస్తున్నాం. భ్రామరీ ప్రాణాయామ కూడా ఒత్తిడిని తగ్గించేటువంటి ప్రాణాయామ. ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి వల్లనే మనకి సైకోసోమాటిక్ డిసార్డర్స్ వస్తున్నాయి. అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్లు, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్లు, సడన్గా మనకి బీపీ వచ్చేయడం, షుగర్ వచ్చేయడం, అప్పటి వరకు లేని ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నిటికీ కారణం ఒత్తిడి.
ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రామరీ ప్రాణాయామం అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, మనకి కార్టిసాల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ అరచేతులను చూడండి ఒక్కసారి. నిదానంగా మీ చూపుడు వేలును మీ కళ్ళను మూయడానికి ఉపయోగిస్తాం. 2 చేతుల్ని ఉపయోగించండి. మీ చూపుడు వేలతో కళ్ళని నొక్కేయకండి, జస్ట్ పైపైన పెట్టండి అంతే. మీ మధ్య వేలుతో ముక్కు పైన ఆని ఆంచలేనట్లుగా ఉంచండి. మీ పెదవులకు పైన ఉంగరం వేలుని, పెదవులకి కింద చిటికెన వేలుని ఉంచండి. ఇప్పుడు మీ బొటన వేలు ఉంది కదా అండి, దానితో చెవి లోపలికి పెట్టొద్దు, చెవి పైన ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ని క్లోజ్ చేయాలి. ముక్కుని జస్ట్ పైన పెట్టండి, ముక్కుని ఒత్తేయొద్దు, జస్ట్ పైన పెట్టాలి, ముక్కుని మూయవద్దు. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకోండి. తీసుకొని నన్ను చూడండి ఒకసారి. వినండి, ముక్కుతో గాలి తీసుకున్నాను. నేను ఇప్పుడు మకార శబ్దం చేస్తూ చెవులు మూసి చెప్తున్నా. తేనెటీగ చెవి దగ్గరకు వచ్చి శబ్దం చేస్తున్నట్లు ఉండాలి. రెడీ అంటే అందరికీ ముక్కు ద్వారా గాలి తీసుకోండి. మకార శబ్ద మొదలు పెట్టండి. మళ్ళా చెవులను కొంచెం వదిలి మళ్ళీ గాలి తీసుకోండి. వేడి గాలిని చెవులు వెంబడి బయటికి పంపించేసి మళ్ళీ గాలి తీసుకోండి. మళ్ళీ చెవులు మూసేయండి. మళ్ళా చెవులను మూయండి. మొదలు పెట్టండి. మళ్ళా గాలి తీసుకోండి. ముచ్చటగా మూడవసారి. విశ్రాంతి చిన్ముద్రలో పెట్టుకోండి 2 చేతుల్ని. ఐస్ క్లోజ్ చేయండి. చిన్న చిరునవ్వు పెట్టండి ముఖంలో. కళ్ళు మూసే ఉంచండి. పెదవులు చక్కగా చిన్నగా నవ్వుతూ ఉండాలి. కళ్ళు మూసి ఉండాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానంలో నిమగ్నం అవ్వండి. ఎవరైతే అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో ఆ బాబుని నిలబెట్టి పక్కకు పంపించేసేయండి. ధ్యానంలాగా చేయండి. మనకి చివరాఖరిలో సంకల్పం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ డిసిప్లిన్గా క్రమశిక్షణతో చేయండి. శ్వాస మీదే ధ్యాసను నిలపండి. శ్వాసలో అంతర్గతం అవ్వండి. ధ్యానము ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎలాంటి పరికరాలు లేకుండా, పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేకుండా, ఉన్న ప్రదేశంలోనే ఉంటూ మన శ్వాసని మాత్రమే ఆయుధంగా చేసుకొని మన ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియ. దీనిలో మనం చేయవలసింది ప్రశాంతంగా ఆలోచనలను అదుపు చేయడము. మనకి రకరకాల ఆలోచనలు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటి నుండి మనం దూరం అవ్వాలి. ఆలోచనల్ని తరిమి కొట్టాలి. మళ్ళీ శ్వాస మీదే ధ్యాసతో నిమగ్నం అవ్వాలి. ఇప్పుడు ఎండగా ఉంది, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు నేను చలిగా ఉంది చేయలేకపోతున్నాను, నా పక్క స్నేహితులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, నాకు సమయం కుదరట్లేదు, ఇవన్నీ మనం చెప్పేటువంటి సాకులు. ఒక్కసారి మనం అంతర్గతమైతే మనలోంచి వచ్చేటువంటి దివ్య శక్తి మనల్ని అదే క్రమశిక్షణలో మనలోంచి ఒక దివ్యమైన శక్తిని వీక్షించేటువంటి ఒక శక్తి మనకు వస్తుంది.
ఇదంతా దేని ద్వారా సాధ్యము అని అంటే ధ్యానము ద్వారా. మనం ప్రపంచవ్యాప్తంగా యోగాని మన భారతదేశం నుండి ఇచ్చాము. వారందరూ యోగా మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చెస్ చేసి ఇప్పుడు చెప్తున్నారు ప్రతి ఆసనము ఒక అద్భుతమని. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగాని మనకిచ్చిన మన ఋషులు ప్రతి ఆసనము దేనికి పనిచేస్తుంది, ప్రతి ప్రాణాయామము మన ప్రాణశక్తిని ఎలా విస్తరించి ఆయుష్ను పెంచుతుంది, ఎలా మన యొక్క ధ్యానము ద్వారా మనస్సుని మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. అదేవిధంగా మనకి అష్టాంగ యోగములో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటినే మనం అష్టాంగ యోగా అన్నాం. ఈ అష్టాంగ యోగము ద్వారా మన శరీర మనసులని శుద్ధి చేసుకోనవచ్చును, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చును. మనల్ని మనం హింసించుకోవడము, పక్కవారిని హింసించడము ఇట్లాంటివి మనం ఎప్పటికీ చేయము ఈ అష్టాంగ యోగాన్ని పాటించడం ద్వారా. యమమును పాటించడం ద్వారా సామాజిక స్పృహను కలిగి ఉంటాము. నియమాన్ని పాటించడం ద్వారా మనకి మనం స్వయం కృషితో పైకి రావడానికి బాటలు వేసుకోగలుగుతాము. ఆసనాల ద్వారా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించుకోగలుగుతాము. ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తిని పెంచి ఎక్కువ కాలం బ్రతికి సమాజానికి ఉపయోగపడగలుగుతాము. అదేవిధంగా మన ప్రత్యాహారం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాము. దీని ద్వారా మన శరీరాన్ని ఎప్పుడూ మంచి వైపుగానే తీసుకుని వెళతాము. ధారణ ద్వారా ఏకాగ్రతా శక్తిని మనలో నింపుకుంటాము. ధ్యానం ద్వారా దివ్యశక్తితో మనం మేలుకొని ఉంటాము. సమాధి స్థితి ద్వారా పై అన్నిటినీ మనం పొందగలుగుతాం. కాబట్టి దేనిని మనం వదిలిపెట్టకుండా అన్నిటినీ అష్టాంగ యోగాన్ని పాటించి సమాజానికి అదేవిధంగా భారతదేశానికి మంచి పేరుని తీసుకుని వద్దాము. భావి భారత పౌరుల్లాగా మనం బాధ్యతతో ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. శ్వాస మీదే ధ్యాసను ఉంచి ఒక్క నిమిషం లాస్ట్గా నిశ్శబ్దం మాత్రమే పాటించండి. శ్వాసలోనే అంతర్గతం అవ్వండి. కాళ్ళు మడుచుకోవడం కష్టమైన వారు కాళ్ళు చాపి చేసుకోండి. రెండు చేతులను దగ్గరికి జోడించి ఒకదానికొకటి రబ్ చేయండి. ఆ యొక్క వేడిని మీ కళ్ళపైన ఉంచండి. నిదానముగా కళ్ళు తెరిచి అరచేతులు చూడండి. మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మీ శ్రీష యోగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా క్రీడాకారిణిని. అదేవిధంగా ఈ భీమవరంలో పుట్టిన మీ ముద్దు బిడ్డని. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ సాధన గనక చేసినట్లయితే నిజంగానే ఒక అద్భుతాన్ని మీలో మీరు చూసుకోగలుగుతారు. ఇప్పుడు మన ముందు ఒక చక్కటి డెమాన్స్ట్రేషన్ జరగబోతుంది. అది వీక్షించిన తదుపరి పెద్దలు మాట్లాడతారు. ఒక నిమిషం. ఇప్పుడు నిదానంగా కూర్చొని ఉండండి మీ ప్లేస్లో. నెమ్మదిగా నిదానంగా నమస్కారం ముద్రలో ఉండండి. అందరూ ప్రార్థన చేసే తర్వాత మనం డెమాన్స్ట్రేషన్ చూద్దామండి. సంకల్పం చెప్దాం. అందరూ మీ మీ స్థానముల్లో ఒక్కసారి నిలబడండి. మీ చేతిని ముందుకి ఇట్లా చాపి ఉంచండి.
ప్రశాంతంగా నాతో పాటుగా చెప్పండి. మీరందరూ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పండి. ఇందులో ఉన్నది చదవకండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతముగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. నిదానంగా కూర్చోండి. శాంతి మంత్రం చెప్దామండి. నమస్కారం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిద్ దుఃఖ భార్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. నెమ్మదిగా రెండు చేతులని ఒకదానికొకటి రబ్ చేసి కళ్ళ మీద ఆ వేడి నుంచి నెమ్మదిగా ముఖ కండరాలన్నింటినీ కూడా ప్రశాంతతనిచ్చి నెమ్మదిగా అరచేతుల్ని చూడండి. మనసులో మీరు ఒక్కసారి ఒక చిరునవ్వునిచ్చుకోండి. చుట్టూ ఉన్న వారిని చూడండి, చక్కగా నవ్వండి. నిదానంగా మీ స్థానంలోనే కూర్చొని ఉండండి. డెమాన్స్ట్రేషన్ చేసిన వారందరూ కూడా ఒక్కసారి స్టేజ్ని ఖాళీ చేద్దామండి. మిగిలిన పిల్లలందరూ స్టేజ్ మీదకి రండి. శ్రీష యోగా అకాడమీ ద్వారా సార్ బాస్మటం వేసుకొని కూర్చోండి సార్, చాలు. ఓకే. మనకి చాలా సందర్భాల్లో కింద కూర్చొని పైకి లేవడం కష్టంగా ఉంటుందండి, మళ్ళీ పైన కూర్చొని కిందికి రావడం కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం చైర్లో ఎక్కువసార్లు కూర్చొని లేవడం సాధన చేయాలి. ఓకేనండి. రెండే 2 నిమిషాలు ఉంటుందండి. ఇది వీక్షించి తదుపరి మనం మిగిలిన వాటికి వెళ్దాం. जय हो शंकरा,
आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह। मेरा कर्म तू ही जाने, क्या बुरा है क्या भला। तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता। सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा। अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। ललाट पे भस्म है भुजाओं में, वस्त्र बाघ छाल का है खड़ा पाँव में। प्यास क्या हो तुझे, गंगा है तेरी जटाओं में, जटाओं में, जटाओं में। दूसरों के वास्ते तू सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा, द्वंद्व दोनों लोक में विषामृत पे था छिड़ा। अमृत सभी मैं बांट के, प्याला विष का तूने खुद पिया। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा।
నిదానంగా మన పెద్దలందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. ఈరోజు చాలా అద్భుతంగా చేశారండి. సాధారణంగా వారందరూ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మీ అందరికీ స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చి మన ముందు యోగాసనాలు చేసి వారు ఎంత చేయగలరో అంతవరకు వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని మీ అందరికీ స్ఫూర్తినిచ్చారు. వారందరికీ గట్టిగా చప్పట్లు, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. గుడ్. అందరికీ నమస్కారం అండి. కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, ఆచంట ఎమ్మెల్యే గారు మన పీతాని సత్యనారాయణ గారు, ఎస్పీ గారు అదనన్ నయీం అస్మీ గారు, కలెక్టర్ గారు నాగరాణి మేడం గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నామండి. పెద్దలు గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రి వాళ్ళు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, డిప్యూటీ స్పీకర్ గారు కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి, ఆచంట ఎమ్మెల్యే గారు పితాని సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు గారికి, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి, ఎస్పీ గారు, జేసీ గారు, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు యోగాంధ్ర ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్లో భాగంగా థిమాటిక్ యోగాలో భాగంగా ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహిని విద్యార్థులు, పాత్రికేయులు, ఆఫీసర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్గా గత మే 21 నుంచి కూడా మన జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇంచుమించు 4,835 ప్లేసెస్లో రిజిస్టర్ అయ్యి 8,50,000 మంది మన జిల్లాలో రిజిస్టర్ అవ్వడం జరిగింది సార్. మోదీ గారి స్ఫూర్తితో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యోగా ఆంధ్రాలో భాగంగా ఈరోజు డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, పీతాని సత్యనారాయణ గారికి, సుబ్బారాయుడు గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కలెక్టర్ గారికి, జేసీ గారికి, అందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. యోగాంధ్ర ద్వారా ఈరోజు చక్కని కార్యక్రమం చేసుకున్నాం. మనమందరం కూడా ప్రతినిత్యం యోగా చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం సుఖంగా జీవించాలి, నుండి నూరేళ్ళు ఆరోగ్యంతో జీవించాలంటే యోగా అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇంట్లో చేసుకునే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని మనకి 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వైజాగ్లో బ్రహ్మాండమైన యోగా కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా కలెక్టర్ గారికి, వారి యొక్క స్టాఫ్ అందరికీ, గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు రాజు గారికి, మన డిప్యూటీ స్పీకర్ రాజు గారికి, మన
మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పేద సత్యనారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు మన పులపర్తి ఆంజనేయులు గారు, బాబు గారు, శిరీష్ గారు, వేదిక నాయకులు, అతిరథ మహారాజులందరికీ, కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ స్టూడెంట్స్ అందరికీ, ప్రజానీకం అందరికీ, మీడియా అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పవిత్రమైన ఉద్దేశంతో, ఏ పవిత్రమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో దాన్ని 100% మన జిల్లాలో మన కలెక్టర్ గారు, మన జిల్లా యంత్రాంగం అంతా కూడా 100% సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్నందుకు నేను నా తరపున, ముఖ్యమంత్రి గారి తరపున హృదయపూర్వక అభినందన తెలియపరుస్తున్నా. గౌరవ ప్రధానమంత్రి గారు ఎల్లుండంటే 21వ తారీఖున విశాఖపట్నం రావడం జరుగుతుంది. మొన్న మే 21 నుంచి రేపు 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒకటే, ఏదైనా ఒక కార్యక్రమం చేసామంటే అది 100% ప్రజలకు ఉపయోగపడి తీరాలి. ఏదో నామకావస్థ చేయడం కాదు, ఏదో షోగా చేయడం కాదు, 100% ఆ ఫలితాలు, ఆ ఫలాలు ప్రజలకి అందాలన్నటువంటి ఒక తపనతో ఆయన చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం ఏదైతే ఉందో, ఈ యోగా కార్యక్రమం, నెల్లాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమం మూలంగా ఆంధ్ర రాష్ట్ర నలుమూలన యావత్ ప్రజాకర్ణకానికి అందరికీ కూడా యోగా మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిందంటలో ఎటువంటి సందేహం లేదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, దీన్ని మనం అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. దీన్ని ఏదైతే మనం ఈ 20 రోజుల పాటు, నెలల పాటు మనం నేర్చుకున్నాం, కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి అవన్నింటిని కూడా మనం గుర్తుపెట్టుకుని ప్రతినిత్యం మనం ఉదయం లేసి మొహం కట్టుకుని స్నానం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ప్రతినిత్యం యోగా కార్యక్రమం కూడా ఒక భాగంగా పెట్టుకుని అందరూ కూడా ముందుకు సాగాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మన గౌరవ ప్రధానమంత్రి గారు యోగాను యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున యోగాను తీసుకెళ్ళిన విషయం కూడా మనకు తెలుసు. ఆ విధంగా గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిన కలెక్టర్ గారికి, వారి స్టాఫ్ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాడు భీమవరం పట్టణంలో జరుగుతున్న యోగా ఆంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన చిరంజీవులు అనే విద్యార్థి ఉపాధ్యాయ మిత్రులు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి భారతదేశంలో ఉన్న పవిత్రమైన యోగా విద్యాభ్యాసాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, భారతీయుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఒక ప్రయత్నం ప్రతి ఆంధ్రలోనూ భారతీయుల్లోనూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే ఒక ప్రయత్నం భారతదేశ ప్రతి పౌరుడికి, ప్రత్యేకంగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగాంధ్ర అనే పేరిట మోడీ గారు ప్రపంచంలో 163 కంట్రీల్లో ప్రధానిగా వారి యొక్క ప్రయత్నం భారతదేశాన్ని గౌరవాన్ని పెంచింది. ఈనాడు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ఔన్నత్యాన్ని ఒక నెల పాటు ఈ కార్యక్రమం చేస్తూ ప్రతి ఆంధ్రుడిలోనూ తన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఒక గుర్తింపుకి, వారిలో మెలకువకి చేసే ప్రయత్నంలో ఈనాడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకంగా తనదైన శైలిలో ఈ కార్యక్రమాన్ని దేవాలయాల్లో మొట్టమొదటిగా ప్రారంభించారు. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రారంభిస్తూ ఉన్నారు. దీన్ని ఒక పవిత్రమైన కార్యక్రమంగా చేసుకుంటూ జీవన విధానంలో వారి ఆరోగ్యాన్ని ఏ రకంగా డబ్బులు ఖర్చు లేకుండా కాలాన్ని వెచ్చించుకొని ఆరోగ్యవంతమైన జీవాన్ని కాపాడాల్సిన ప్రయత్నం చేస్తూ జీవించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యాలు. కేంద్రం కానీ రాష్ట్ర లక్ష్యాలు కూడా మనం అర్థం చేసుకొని ప్రత్యేకంగా యువతకి ఈ యోగా ద్వారా
మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నేర్పమని ఈనాడు యోగా ఇవాళ టీచరు శిరీష ఇచ్చిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మనందరిలోనూ అలవాటు చేయడానికి ఒక ప్రయత్నం చేసినందుకు హృదయపూర్వకంగా శిరీష్ను కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా. ఈనాడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు, మా డిప్యూటీ స్పీకర్ విప్లవ జ్యోతి రఘురామరాజు గారు, మా ఆత్మీయులు మాజీ మంత్రి సుబ్బారాయుడు గారు, మరి అధికారిగా ఈ జిల్లా కలెక్టర్గా నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ మిత్రులు రాహుల్ కుమార్జీ, అలాగే ఈ ఎస్పీ గారు ప్రతి కార్యక్రమంలో కుర్రోళ్ళగా పాల్గొంటూ ఉన్నాడు, వారికి కూడా అభినందనలు. అలాగే అధికారులందరికీ, పాత్రికేయులందరికీ కార్యక్రమాన్ని ఇక్కడే కాదు, గ్రామాల్లో కాదు, ఇంటిలో ప్రతి ఇంట్లోనూ ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచానికి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్న మీడియాను కూడా అభినందిస్తున్నాం. ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా ఆహ్వానించి ఈనాడు డిఎన్ఆర్ కాలేజీ వారి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు అందజేసినందుకు ప్రభుత్వం తరపున, అధికార మిత్రుల తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఉండి శాసనసభ్యులు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరు. సమయం అయిపోయింది. వేదికను అలంకరించిన అందరికీ, ఎందుకంటే పేరు పేరున మా పితాని గారు సవివరంగా చెప్పేశారు, జనం కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడికి యోగా చేయడానికి విచ్చేసిన వారికి, ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసిన జిల్లా యంత్రాంగానికి, ప్రపంచ స్థాయిలో యోగాకి విశిష్ట ఖ్యాతి మళ్ళీ పునరుజ్జీవింపజేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రదేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక భారతదేశంలోనే యోగాకి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి మరి నెల రోజులుగా మరి ఎంతో తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇంత చక్కగా పెర్ఫార్మెన్స్ మనందరితో కూడా మరి పెద్దగా ఒళ్ళు వంగని నాకు, మా వర్మ గారికి, ఇంకా అదే ఎమ్మెల్యే గారి పేరు చెప్తే బాగోదు, ఆయనకి, మొత్తం ఒళ్ళు వంగని అందరితో కూడా ప్రోత్సహించి ఒళ్ళు ఉంచేలా చేసిన శిరీష అండ్ టీంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 21వ తారీఖు ఎన్నో ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టబోతోంది విశాఖపట్నంలో, ఆంధ్రదేశంలో. ఆ బద్దలు కొట్టబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఖ్యాతి దక్కబోతున్న సందర్భంగా అక్కడ ఎలా ఉంటుందో ఒక రోల్ మోడల్, ఒక మోడల్ లాగా ఇక్కడ ఇంత అద్భుతంగా కలెక్టర్ గారు 3 రోజుల క్రితం 5,000 మంది వచ్చి చేస్తారంటే నేను నమ్మలా. మా పొలిటీషియన్ల మీటింగ్ లాగా 5 లక్షలు అంటే 1 లక్ష ఉంటారు అనుకున్నాను, కానీ నిజంగా 5,000 మందితో చేయటం పశ్చిమ గోదావరి జిల్లాకే గర్వకారణం. అన్ని జిల్లాల్లో ఈ యోగాంధ్రలో మరి మనకి ఎవడో ప్రైజులు ఇవ్వట్లేదు, కానీ ప్రైజ్ అంటూ ఇస్తే మనకే వస్తుంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని చెప్పి సవినయంగా తెలియచేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి తిరిగి పరిచయం చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నర్సాపూర్ లోక్సభ పార్లమెంట్ సభ్యులు
కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యోగా అనేటువంటిది భారతదేశపు యొక్క ప్రాచీన సంపద అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకో. ఋషుల కాలం నుండి ఉంటున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యోగాని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకో. ఇవాళ దాదాపు 180 దేశాల్లో యోగా సాధన చేస్తున్నారు అనేటువంటి విషయానికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఐక్యరాజ్య సమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించాలి అని ప్రతిపాదించినప్పుడు 175 దేశాలు మద్దతునిచ్చి 2015లో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రపంచంలో 180 దేశాల్లో యోగా నిర్వహించబడింది. అంటే అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఈ విధంగా యోగాని ప్రపంచానికి పరిచయం చేసి 2015లో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకుని రేపు 21 నాడు 11వ అంతర్జాతీయ యోగా డేని నిర్వహించబోతా ఉన్నాం. యోగా వల్ల ఉపయోగాలు మనందరికీ కూడా తెలుసు. సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనంతా కూడా. యోగా వలన శరీరంలో దారిద్ర్యం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, శరీరంలో అన్ని అవయవాలు పనిచేసేటువంటి విషయంలో సమతుల్యత ఉంటుంది. దీనివల్ల అనారోగ్యం వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన దినచర్యలో భాగంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రముఖ యోగా గురువు శివానంద గారు 128 సంవత్సరాలు బతికారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. అంటే మనందరం కూడా 122 సంవత్సరాలు బతుకుతాం అనేటువంటి విషయం నేను ప్రస్తావించడం లేదు. అంటే యోగా సాధన వల్ల 2022లో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా సాధ్యమైంది అంటే ఒక యోగా గురువు పూర్తిగా యోగా సాధన వల్ల మాత్రమే 128 సంవత్సరాలు బతకగలిగాడు అనేటువంటి విషయం మనకు రుజువైనటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఇకపోతే 11వ అంతర్జాతీయ యోగా డేకి మన వరకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు దేశ ప్రధాని ఈ 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇదంతా ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణం అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం గత నెల రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది. ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి, అదేవిధంగా మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ గారుల ఆధ్వర్యంలో, ఆర్డీఓల యొక్క ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 4-5 పర్యాయాలు ఈపాటికే జిల్లాలో యోగాకు కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరంలో, పేరుపాలెంలో,
భీమవరంలో 2 సార్లు, ఈవేళ 3ఓసారి. ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజలను యోగాలో పాల్గొనేందుకు చైతన్యపరిచినటువంటి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓలకు, అదేవిధంగా ఈవేళ మనకు శిక్షణ ఇచ్చినటువంటి శిరీష్ గారికి, ఏడుకొండల గారికి, ఇంత పెద్దన ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క అధికారిని, డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యాన్ని, అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒకసారి ఆ సాంగ్ ప్లే చేయండి. పైన లైకింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇన్నోవేటబుల్ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఇది తప్పదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళకి వ్యత్యాసం ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినందుకు మన ఆర్డీఓ భీమవరం మన టీంకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రజెన్స్తో మోటివేట్ చేస్తూ పార్టిసిపేట్ చేసినందుకు కేంద్ర మంత్రివర్యులు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, ఆచంట మరియు భీమవరం శాసనసభ్యుల వారికి, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు, అండ్ ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన యోగా ట్రైనర్స్ అందరికీ, శిరీష గారికి, డిఎన్ఆర్ కళాశాల ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. योगी